అందరికీ నమస్కారం ఎల్లరికీ వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు భయంకరంగా జ్వరము నా ఫేస్ అంతా రెడ్ కలర్ ర్యాషెస్ కూడా వచ్చేసినాయి అద్దరు లైట్ చూస్తుంటే కూడా కళ్ళు నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇంత అవసరమా నీకు అనేసి మీరు అనుకోవచ్చేమో మీరు చూస్తే తగ్గేదేలే అనే ఛానల్ నా పాత ఛానల్ ఆ ఛానల్లో బిగ్ బాస్ సీజన్ 4 అప్పుడు నాకు కరోనా ఉన్నింది నాకు కరోనా వచ్చినా కూడా నేను రివ్యూస్ చేసిన నాకు ఎందుకో బిగ్ బాస్ అంటే అంత పిచ్ అనమాట సో ఆ రివ్యూస్ ఇది అవన్నీ చేస్తూనే ఉంటా సో ఈరోజు ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ నిన్న నేను లైవ్ చూసేసి నిన్న వీడియో చేసేసినాను నేను కింద కమెంట్ బాక్స్లో లింక్ పెడతాను నిన్న ఈరోజు ఏం జరుగుతుంది అనేది మీరు పోయి చూడండి నేను నిన్న సాయంత్రమే లైవ్ మొత్తం చూసి చెప్పేసినాను సో బేసిక్గా బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడంటే ఎట్టో అందరు రివ్యూవర్లు లీక్లు ఇచ్చేస్తున్నారు కదా సో మనమే లీక్ ఇచ్చేద్దామని చెప్పేసి నిన్న జరిగిన లైవ్ అంతా ఈరోజు ఎపిసోడ్లో వస్తుందన్నమాట సో ఈరోజు ఎపిసోడ్లో ఏమొస్తుందని లైవ్ చూసే వాళ్ళకి ముందే తెలిసిపోతుంది అట్లా చేస్తున్నాడు బిగ్ బాస్ దానికి ముందు ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాము అన్నీ చెప్పను ఎందుకంటే ఇది చేసుంటే నేను రాత్రి కానీ ఈరోజు మార్నింగ్ కానీ చేసి ఉండాలి బట్ నేను లేవలేకపోయినాను అండ్ చాలా గైజ్ ఫస్ట్ అందరికీ ప్రికాషన్ చెప్తున్నాను మొత్తం హైదరాబాద్ అంతా చికెన్ గునియా డెంగ్యూ టైఫాయిడ్లు భయంకరంగా ఉన్నాయి ఈ దోమల వల్ల వర్షాకాలం కాబట్టి నాకు తెలిసి నాకు చికెన్ గునియానే అనుకుంటా అంజలి అక్క వాళ్ళ పాప ఉంది కదా దానికి కూడా వచ్చింది చికెన్ గునియా సో అసలు చేతులు ఎత్తలేక అసలు ఎంత జాయింట్స్ పెయిన్ ఉందంటే అంత భయంకరంగా ఉంది సో నిన్న జరిగిన ఎపిసోడ్లో నా రివ్యూ వరకు మాత్రమే చెప్తాను మొత్తం ల్యాగ్ అంతా సోదంతా చెప్పకుండా ఆదిత్య ఓం వచ్చి పృథ్వీని నామినేట్ చేసినాడు క్లీనింగ్ డిపార్ట్మెంట్లో లీజ్ పని చేసింది నువ్వే అని చెప్పేసి అది పృథ్వీ ఒప్పేసుకున్నాడు ఆవేశంతో ఎప్పుడు మాట్లాడకూడదు పని చూపించాలి లేదా లేడీస్తో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడాలి అనేసి అన్నాడు మేబీ వీళ్ళు లైవ్లో నేను యాక్చువల్లీ పృథ్వీ నామినేషన్స్ చూడాలి ఆ టైంకి నేను రివ్యూ చేస్తూ ఉన్నట్టున్నాను సో నేను దాన్ని చూడలేదు ఒక నిమిషం ఆగు దుర్గా నేను వీడియో చేస్తుంటే నువ్వు వంట చేస్తే ఎట్లా దుర్గా సౌండ్ రాదా సో పృథ్వీ నామినేషన్స్ నేను చూడలేదు ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ యాక్చువల్లీ డూయింగ్ అ వీడియో సో పృథ్వీ ఏదో మాట అన్నట్టున్నాడు అది మా టీవీ వాళ్ళు ఎపిసోడ్లో ఎడిట్ చేసేసినట్టున్నారు బట్ ఏదో బేబక్కని ఏదో తెలియని మాట అన్నాడేమో అనేసి నాకు అనిపించింది అండ్ ఆడవాళ్ళకి మాత్రమే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని కాదు దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా వేరే ఏ జెండర్ అయినా సరే మనము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి ఓకే భాష నామినేట్ చేస్తున్నాడు నీతోనే మ్యాక్స్ టైం స్పెండ్ చేస్తా మీలో లేజినెస్ చూసా చాలాసేపు పడుకునే ఉన్నారు అందరు కిచెన్ డిపార్ట్మెంట్లో లేకపోయినా చేస్తున్నారు మీరు చేయలే అని కిచెన్ డిపార్ట్మెంట్లో లేకపోయినా చాలామంది కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు మీరు చేయలేదు అని చెప్పేసి నామినేట్ చేస్తున్నారు ఫస్ట్ది మీలో లేజినెస్ చూసా అనే పాయింట్ మీద చాలామంది నామినేట్ చేస్తున్నారు భాషని బికాజ్ చాలా కుక్కలు మురిగినాయంట ఆయన పడుకునే ఉన్నాడంట సో ఆ పాయింట్ మీద చాలామంది నామినేట్ చేశారు ఆ నామినేషన్ నేను ఒప్పుకుంటా కానీ కిచెన్ డిపార్ట్మెంట్లో మీరు హెల్ప్ చేయలేదు వేరే వాళ్ళు కిచెన్ డిపార్ట్మెంట్ కాకపోయినా హెల్ప్ చేస్తున్నారు మీరు చేయలేదు అని చెప్పేది మాత్రం నాకు సోదిలో నామినేషన్ అనిపించింది ఎందుకంటే హెల్ప్ చేయాలి చేయకపోవడం అది నా ఇష్టం అందరు చేస్తున్నాడు అనేసి నేను చేయాలని లేదు నా వరకు నా డ్యూటీ నేను చేస్తానా లేదా నా డ్యూటీ నేను సరిగ్గా చేయకపోతే అప్పుడు నన్ను నామినేట్ చేయొచ్చు అంటే అప్పుడు భాష ఉండి నాకు స్ట్రెయిన్ వల్ల వచ్చింది లేజినెస్ వల్ల కాదు అనేసి చెప్పినాడు యష్మి భాషను గుద్దింది ఆయన చెప్పిన పాయింట్స్ నాకు కూడా అనిపించింది పృథ్వీకి పని చేయడం రాదు కానీ ఎవరైనా చెప్తే చేస్తాడు అనేసి అనింది నాకేమనిపించిందంటే పృథ్వీని ఎవరు నామినేట్ చేస్తూ ఉన్నా కూడా యష్మి దగ్గర కానీ గుచ్చే కత్తి దొరికిందంటే పృథ్వీని సేవ్ చేస్తూనే ఉండింది నామినేషన్స్లో అండ్ ఆల్సో నిన్న జరిగిన లైవ్ స్ట్రీమ్లో కూడా ఏం జరుగుతుందంటే ఈరోజు నేను ముందే చెప్పేస్తా సో ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా వాళ్ళ ముగ్గురు చీఫ్స్ని 3 క్లాన్ల లాగా డివైడ్ చేశారు సో హౌస్లో ఉండే హౌస్ మేట్స్ అందరూ దాంట్లో బేబక్క ఆర్జే భాష అండ్ నబీల్ వీళ్ళు ముగ్గురిని ముందే చూస్ చేసేసుకోమన్నారు మిగిలిన వాళ్ళందరూ వచ్చి కన్విన్స్ చేసుకోవాలి క్లాన్లో ఎవరు తీసుకోవాలి అని చెప్పేసి సో అట్లా చేసేటప్పుడు కూడా పృథ్వీ యష్మి అండ్ నిఖిల్ ఇద్దరు తన కోసం నిలబడితే యష్మినే చూస్ చేసుకున్నాడు దానికి రీజన్ కూడా నన్ను నామినేషన్స్ నుంచి సేవ్ చేసింది కాబట్టి వెళ్తున్నాను అనేసి చెప్పాడు ఇది క్లియర్గా నిన్నటి వీడియోలో పాయింట్ టు పాయింట్ ఎవరెవరు ఎందుకు ఏ క్లాన్కి వెళ్ళి చూస్ చేసుకున్నారు అనేది కూడా నీట్గా చెప్పాను అది మీరు చూడండి దాని తర్వాత పృథ్వీ వచ్చి సారీ చెప్పాడు బేబక్కకి ఆవేశంలో ఏదంటే అది మాట్లాడేశారు కానీ అదే మా టీవీ వాళ్ళు ఎడిట్ చేసేశారు అది మ్యాటరు దాని తర్వాత బేబక్ వచ్చి నీలో నెగిటివ్ లేదు నీలో పవర్ బయటికి తీయాలనే నేను నీకు వేస్తున్నాను అని చెప్పేసి నబీల్ చెప్తా ఉంది సీత వచ్చి ప్రేరణ నామినేట్ చేసింది సుపీరియర్ ఈగో అనే వర్డ్స్ యూస్ చేసావు అక్కడ డిస్కషన్ దగ్గర అది నాకు నచ్చలేదు అది నాకే చెప్పినట్టు అనిపించింది అనేసి అనిపించింది ప్రేరణ మేబీ అందరికీ కలిపి చెప్పినా కూడా సీత ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఆగి ఈగోలు అవి ఇవి వద్దనింది కాబట్టి ఆబ్వియస్లీ అది ట్రిగర్ అవుతుంది సీతకి నాకే చెప్పిందేమో అని చెప్పేసి అది ప్రాపర్ నామినేషన్ అనింది దాని తర్వాత నాకు విష్ణుప్రియ ఉండింది నామినేషన్స్లో తన మాటలు నాకు నచ్చలేదు అందుకని నేను తనను నామినేట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ నాకు నామినేషన్ మారిందని చెప్పేసి బేబక్కని నామినేట్ చేసింది ఏమని చెప్పింది హెడ్ అప్పుడు రాత్రి 2 కూరలు చేశారు ఒక కూర అని చెప్పి 2 కూరలు చేశారు ఆలు చేశారు చికెన్ చేశారు నేను చేసుకుంటా అంటే వద్దని చెప్పారు అంటే
బేసిక్గా సీత వచ్చి నేను ఎగ్ బుర్జీ చేసుకుంటాను అంటే బికాజ్ ఆ కారం తినలేక ఆ కూర తినలేక నేను ఎగ్ బుర్జీ చేసుకుంటా అంటే వద్దు అని చెప్పిందంట. కానీ వెజ్ వాళ్ళకి మాత్రం ఆలు చేసిందంట. అది నాకు కరెక్ట్ అనిపించింది. ఈ పాయింట్లో నాకు బేబక్కే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఆలు ఉంటుంది, ఇంకా టొమాటో కూర ఉంటుంది, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళు పప్పుతో అడ్జస్ట్ అవ్వాల్సిన పనిలా. నాన్ వెజ్ తినే వాళ్ళందరూ పప్పు ప్లస్ చికెన్ తినేటప్పుడు నాన్ వెజ్ తినని వెజ్ గ్యాంగ్ కూడా ఏదన్నా పప్పు ప్లస్ కర్రీ వండుకోవచ్చు. అది తప్పు కాదు. దాన్ని నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. దాని తర్వాత నైనిక వచ్చి బేబక్కనే గుద్దింది. ఎందుకంటే సేమ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకే మనకే క్లారిటీ లేకపోతే ఇంకా బయట వాళ్ళకు ఉండదు అని. విష్ణుప్రియ వచ్చి భాషను నామినేట్ చేసింది. మీ వర్క్ అంటే ఇష్టం, ఎంటర్టైనింగ్ అంటే ఇష్టం, కానీ చాలా హెక్టిక్ అండ్ లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది, మీరు ఎప్పుడు టైర్డ్గానే ఉన్నారు అంటే భాష వచ్చి నేను అగ్రీ చేస్తాను అని అనేసి అన్నాడు. సో ఇండైరెక్ట్గా ఏమని చెప్పిందంటే ఇక్కడ చాలా పనులు ఉంటాయి, మీరు ఏజ్ ఎక్కువ ప్లస్ తొందరగా టైర్డ్ అయిపోతున్నారు కాబట్టి మీరు ఎక్కువ చేయలేరేమో, ఫస్ట్ ఇంటి నుంచి బయటికి దుబ్బైంది అనేసి ఇండైరెక్ట్గా కొంచెం మెల్లగా తేనె పూసింది కథతో చెప్పినట్టు అనిపించింది. తర్వాత సోనియాని నామినేట్ చేసింది. బేబక్క కుకింగ్ చేయాలి అనుకున్నప్పుడు పప్పు పెట్టడం అయిపోయింది. కుక్కర్ అనేది ఒక కొత్త ఎక్విప్మెంట్. సో ఫస్ట్ డే వచ్చినప్పుడు హ్యూమన్ ఎర్రర్ అనేసి ఉంటుంది. అది విజిల్ రాలేదు, దానికి బేబక్ ఏం చేయలేదు, అది కొంచెం నువ్వు రియలైజ్ అయ్యింటే బాగుండేది అనేసి అంటే సోనియా వచ్చి ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. మధ్యలో ఏదో కిచెన్ టూర్ చేయాలి, హోమ్ టూర్ చేస్తున్నారు కదా అట్లే కిచెన్ టూర్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ప్రాపర్గా చేయాలి, జోక్లు వేయడానికి ఆలోచన ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా ఆలోచన ఉండాలి అనేసి చెప్తా ఉన్నిందనమాట. అది ఏందో నాకు అసలు సోదిగా అనిపించింది నిజంగానే. ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎవరికైనా కొంచెం టైం పడుతుంది. ఆ పాయింట్లో నామినేషను ల్యాగు అది ఇది నాకు సోనియా బిహేవియర్ కొంచెం ఇరిటేటెడ్గా అనిపిస్తుంది. ప్రేరణని సేవ్ చేస్తున్నారు అంటే యష్మి వచ్చి నాకు తనంటే ఇష్టం లేదు, ఐ హేట్ హర్, నేను అసలు ఫేవరిజం చూపించట్లేదు, నాకు ఆ నెసెసిటీ కూడా లేదు అనేసి చెప్తా ఉన్నింది. అది చెప్పేటప్పుడు మణికంఠ క్లాప్స్ కొట్టినాడు అనమాట. పవర్ని పర్సనల్గా యూజ్ చేయడం నీ దగ్గరే నేర్చుకోవాలి అనేసి చెప్పినాడు. సో అక్కడ కాలింది యష్మికి. ఆబ్వియస్లీ అసలు మణికంఠకి అనవసరమైన విషయం ఇది. ఏం పడింది రా బాబు కళ్ళల్లో. మణికంఠకి అనవసరమైన విషయము, కానీ దాంట్లో దూరి యష్మిని ఏదో మాట అంటా ఉంటే సోనియా దానికి క్లాప్ చేయడం నాకు నచ్చలేదు. అండ్ ఆల్సో విష్ణుప్రియ తనని ఎవరైనా గట్టిగా ఎడ్డమంటే తెడ్డమనేసి మాట్లాడుతూ ఉంటే షీ ఈజ్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్. వాళ్ళకి సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేకపోతుంది, సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోతుంది, సైలెంట్ అయిపోతుంది అనేసి అనిపిస్తుంది. సోనియా ఎట్టబడితే కాలికేస్తే మెడకేస్తే కాలికేసి మాట్లాడుతూ ఉంటే షీ ఈజ్ నాట్ ఏబుల్ టు డిఫెండ్. సోనియా మాట్లాడేదానికి అది కూడా నాకు ఎందుకు విష్ణుప్రియ ఈజ్ దట్ హర్ ఒరిజినాలిటీ, ఆ ఒరిజినాలిటీ నుంచి బయటికి రావట్లేదా, ఎక్కడో ఇంకా బయటికి రావడానికి టైం పడుతుందా, లేకపోతే యాక్ట్ చేస్తూ ఉందా, లేకపోతే నేను నెగిటివ్ అవ్వకూడదు అనేసి బిహేవ్ చేస్తూ ఉందా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. బికాస్ ఐ డోంట్ నో హర్ పర్సనలీ. నాకు అట్లా అనిపించింది. నిఖిల్ వచ్చి భాషను గుచ్చాడు, సోనియాని సేవ్ చేశాడు. యాజ్ యూజువల్ నేను ఏదో చెప్పినట్టు సంథింగ్ ఈజ్ కుకింగ్ బిట్వీన్ సోనియా అండ్ నిఖిల్ అనేసి అనిపిస్తుంది. పోను వచ్చిన థర్డ్ డేనే కదా, సో ఇంకా కొంచెం టైం పట్టచ్చు. అబ్బాయి వచ్చి మణికంఠ నామినేట్ చేశాడు. ఎమోషనలీ వీక్, గుర్తుపెట్టుకుంటా అన్నావు, స్టార్టింగే హైపర్ అయ్యావు, మళ్ళీ మేము సారీ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా హైపర్గానే ఉన్నావు. మణికంఠ వచ్చి నేను ఎమోషనల్గానే వీకు, బట్ నేను హ్యూమన్గా వీక్ కాదు, కంటెస్టెంట్గా వీక్ కాదు అనేసి అన్నాడు. నాకు అసలు మణికంఠ మాట్లాడేదానికి అసలు పొంతనే లేదనిపిస్తుంది. నాన్ సింక్లో మాట్లాడుతూ ఉంటాడు అనేసి అనిపిస్తూ ఉంటుంది. అసలు సంబంధమే లేదు. నువ్వు ఎమోషనల్గా వీక్ ఉన్నావు అంటే అవును నేను ఎమోషనల్గా వీకు అనేసి చెప్పి, కానీ కంటెస్టెంట్గా వీక్ కాదు, అది వీక్ కాదంటే ఎమోషనల్గా వీక్ ఉండి ఒక మాట అంటే కూడా తీసుకోలేక అన్నింటిలో నెగిటివ్ తీసుకొని ఏది పాజిటివిటీ యాక్సెప్ట్ చేయకుండా ఉండడమే వీక్ కదా. సో అక్కడ చెప్పాడు ఎమోషనల్లీ అంటే ఎవరి ఫ్లాష్ బ్యాక్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ అని యష్మి అనేసి అన్నాడు అనమాట అబ్బాయి. అప్పుడు యష్మి రివెంజ్ తీసుకునేదానికి క్లాప్స్ కొట్టింది. చాలామంది యష్మి అట్లా క్లాప్స్ కొట్టడం వల్ల శోభాలాగా ఉంది అనేసి అన్నారు. బట్ మేమంతా యంగ్ బ్లడ్, యష్మి కానీ మిగతా వాళ్ళందరూ కానీ శోభ కానీ అందరు యంగ్ బ్లడ్, అంత పెద్ద తరహాగా మాట్లాడాల్సిన అవసరం లేదు అనేసి నాకు అనిపించింది. సో ఆబ్వియస్లీ ఒకరు ఏదైనా చేస్తున్నారంటే ఖచ్చితంగా దానికి రివెంజ్ తీర్చుకుంటారు, ఆబ్వియస్లీ తీర్చుకుంటారు. ఎందుకంటే అనవసరమైన విషయంలో దూరి మండిపించేదానికి మణికంఠ క్లాప్స్ కొట్టినప్పుడు మణికంఠ అగేన్స్ట్గా ఒక పాయింట్ పడతా ఉంటే యష్మి కూడా క్లాప్స్ కొట్టడం ఈజ్ రివెంజ్ థింగ్. దట్ విల్ బేసికలీ బీ దేర్. పక్కనోడు ఒక చంప కొడితే ఇంకో చంప చూపించాలి అనే టైప్ కాదు కదా. సో దట్స్ వేర్ ఇట్ ఇస్. మేబీ అట్లా చంప చూపించకపోయింటే మంచిది అనే పేరు వచ్చుండేదేమో, బట్ కొట్టడం ఈజ్ హర్ ఎమోషన్, షీ ఈజ్ జస్ట్ క్లియరింగ్ హర్ ఎమోషన్ అనేసి నాకు అనిపించింది. బేబక్క నేను అయోమయం తర్వాత బేబక్కను నామినేట్ చేశారు. నేను అయోమయంగా వచ్చాను, రానా గారిని చూసిన వెంటనే నేను ఎగ్జైట్ అయిపోయాను, కాబట్టి నేను ఆ గేమ్ సరిగ్గా ఆడలేకపోయినా, అందుకని నేను చీఫ్ అవ్వడానికి అధికారం కూడా లేకుండా పోయింది. కానీ మీరు దేనికి గేమ్ని సీరియస్గా తీసుకోవట్లేదు, దేనికి స్టాండ్ తీసుకోవట్లేదు. మిమ్మల్ని చీఫ్ అవ్వకుండా తీసేస్తే కూడా మీరు దానికి స్టాండ్ తీసుకోకుండా టైం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ టైం వచ్చి మీరు మాట్లాడేటప్పుడు మీరు బయటికి వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పేసి ఒక మాట అని ఉన్నాడు. సో నాకు అనిపించింది కరెక్ట్ పాయింటే అదేనేసి అనిపించింది. నాకు నిజంగా అబ్బాయి నామినేషన్స్ చాలా బాగా నచ్చినాయి.
అది నిజంగానే పాయింట్. ఒక బిగ్ బాస్ హౌస్కి నువ్వు వచ్చినప్పుడు నిన్ను ఒకరు అన్డిజర్వింగ్ అది ఇది అని చెప్పేసి తీసేస్తే యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకోసం నువ్వే ఫైట్ చేసుకోవాలి. ఎందుకు నేను డిజర్వింగ్ కాదు, ఎందుకు నన్ను తీసేశారని చెప్పేసి నువ్వే మాట్లాడాలి. అది మాట్లాడకుండా ఉండింది, అది కరెక్టే. సో మణికంఠాన్ని కూర్చుంది యష్మి. ఇక్కడ నాకు యష్మి వచ్చి మణికంఠ మీద పర్సనల్ రివెంజ్ తీసుకున్నట్టు అనిపించింది. బికాస్ బేబక్కది నిజమైన నామినేషన్స్ అనిపించింది. బికాస్ షీఈ్ నాట్ టేకింగ్ స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్. సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదు, సరిగ్గా ప్రాపర్గా చెప్పలేదు. బట్ మణికంఠాన్ని కూర్చుందంటే సమ్వేర్ ఆ పర్సనల్ గ్రడ్జ్ కూడా ఉండొచ్చు అనిపించింది. మణికంఠ అందరిని అంటున్నారు నువ్వు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతావని. అబ్బాయి వచ్చి చెప్తా ఉన్నాడు అనమాట. దాని తర్వాత ప్రేరణ కూడా వచ్చి మణికంఠాన్ని నామినేట్ చేసింది. ఫస్ట్ డే మీరు ఎంత ఎఫెక్ట్ అయ్యారో మాకు తెలుసు, బట్ మీ పాస్ట్ ఎవరికి తెలియదు. ఆ రోజు అందరికీ హెవీ అయిపోయింది. మీ బ్యాక్ స్టోరీ తెలియకుండా ఎవరు సింపతి చూపిలేరు అని చెప్తే నెగిటివ్గా మాట్లాడకుండా కలవడానికి రండి. ఇంకా మీట నెగిటివ్ అందరి గురించి నెగిటివ్గా మాట్లాడకుండా మీరు కలవడానికి వస్తే మేము కలుస్తామనేసి అనింది. యూ కెన్ క్లాప్ అనేసి మణికంఠనే చెప్పాడు. మీరే క్లాప్ చేసుకోవచ్చు అనేసి అన్నాడు ప్రేరణ పాయింట్కి. దానికి యష్మి, పృథ్వీ, భాష ముగ్గురు క్లాప్స్ కొట్టారు. బేసిక్గా బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒకరిని ట్రిగర్ చేయడం. సో ఆబ్వియస్లీ ఒకరిని ఎమోషనల్గా వీక్ చేయడము, మెంటల్లీ వీక్ చేయడము, లేకపోతే గేమ్లో వీక్ చేయడము, పక్కన వాళ్ళ వీక్నెస్ మీదే ఆడుతూ ఉంటారు. బేసిక్గా ఏ బిగ్ బాస్లో అయినా అంతే. మరీ అతి మంచి వాళ్ళు అయితే తప్ప పక్కన వాళ్ళ వీక్నెస్ని ట్రిగర్ చేయరు. సో ఇక్కడ బేసిక్గా మణికంఠ అంటే నచ్చలేదు కాబట్టి జనాలందరూ కలిసి మణికంఠ వీక్నెస్ని ట్రిగర్ చేస్తున్నాడు. దట్స్ బేసిక్ థింగ్. ఇంకా మణికంఠనే క్లాప్స్ కొట్టు అనేసి అని అందరినీ నామినేట్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ మండతా ఉంటుంది. సో మీరు క్లాప్స్ కొట్టుకోండి అంటే కావాలని క్లాప్స్ కొట్టారు. దానికి ట్రిగర్ అయిపోయాడు మణికంఠ. 7th నుండి కష్టాలు అనుభవిస్తానా, మా నాన్న పోయారు, మా అమ్మ పోయింది, అమ్మని కాల్చడానికి కూడా అడుక్కున్నామని మళ్ళీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నా కూతురు నాకు దూరమైంది, చచ్చిపోదాం అనుకున్నా, ఎమోషన్స్ లేకుండా ఆడదాం అనుకున్నా, కానీ నేను ట్రిగర్ అయిపోతున్నా మీ మాటలకి అనేసి చెప్పాడు అనమాట. సో బేసిక్ అంటే ఏంటి, మీ నాన్న చచ్చిపోతే, మీ అమ్మ చచ్చిపోతే, లేకపోతే నీ కూతురు నీకు దూరం అయిపోతే నేను ఎవరు నామినేట్ చేయకూడదా? అసలు నేను ఎవరు నామినేట్ చేయకూడదు అంటే నువ్వు హౌస్ కిందకి వచ్చావు, నామినేషన్స్ ఎందుకు ఆడుతున్నావు? ఇంత ప్రతి ఒక్కరికి డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏమి బాండ్ విత్ అ గోల్డెన్ స్పూన్ ఆ తర్వాత బిగ్ బాస్లోకి పోలేదు. ఎవ్రీబడి హ్యాస్ అ పాస్ట్. సో అందరికీ పాస్ట్ ఉండేటప్పుడు 24 గంటలు పాస్ట్ తీసుకొని చెప్పడం, తను చెప్తున్నాడు నేను విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలనుకోవట్లేదు, సింపతి యూజ్ చేయాలనుకోవట్లేదు, బట్ మీరు మాట్లాడుతుంటే నేను ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోతున్నా అని చెప్పేసి సమ్వేర్ మణికంఠ మేబీ నిజమే చెప్తున్నాడేమో, బట్ దట్స్ నాట్ వాట్ బిగ్ బాస్ వాంట్స్. బిగ్ బాస్ హౌస్ ఇస్ ప్రీషియస్, ఇట్స్ స్పెషల్. దానికి నేను అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చిన్న దానికి ఏడ్ చేయడం, మీరు పోక్ చేస్తున్నారు అందుకని నేను తట్టుకోలేకపోతున్నా అంటే ఆబ్వియస్లీ పోక్ చేస్తారు. బయట ఎవరితోనైనా గొడవ పడితేనే వాళ్ళు పోక్ చేస్తారు. సో హౌస్లో ఉండేటప్పుడు నేను గెలవాలంటే నేను గెలవాలి అని అందరూ ఒక టైటిల్ కోసం కొట్టుకునేటప్పుడు ఆబ్వియస్లీ పోక్ చేస్తారు, దాన్ని తీసుకోలేకపోతున్నాడు. సో మణికంఠ మాట్లాడుతూ ఉంటే యష్మి, ప్రేరణ అందరూ ఏడుస్తూ ఉన్నారు. యష్మి లేచి ఎమోషనల్ డ్యామేజ్ చేయకు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంది. మణికంఠ ఏమో ఎమోషన్స్లో ఉన్నప్పుడు మనిషి ఏదన్నా మాట్లాడతాడని తెలియకుండా అన్నాడు, తెలియకుండా ఏదైనా మాట్లాడేస్తాడనేసి అన్నాడు. దట్స్ రియల్. బికాస్ ఎమోషన్లో ఉండేటప్పుడు నిజంగానే మనుషులు ఏం మాట్లాడతారో, ఏం నోట్లోంచి బయటకు వస్తుందో తెలియదు. ఇంటెన్షనల్గా ఉండదు. ఎవరైనా సరే కోపంలో 2 మాట్లాడినా లేకపోతే బాధలో 2 మాట్లాడినా కూడా అది ఇంటెన్షనల్గా ఉండదు. ఆ టైంలో స్టేట్ ఆఫ్ మైండ్ వల్ల ఆ మాటలు మాట్లాడతారు. దట్స్ సో ట్రూ. ఆ పాయింట్లో నాకు మణికంఠ నిజంగానే కరెక్ట్ అనిపించింది. బట్ ఈ గేమ్లో ఐఎమ్ డన్ బిగ్ బాస్ అంటాడు. నాకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావట్లేదు మణికంఠ దగ్గర. ఐఎమ్ డన్, ఈ గేమ్లో నేను డన్, ఇంకా నాకు లేదు లైఫ్ లేదు అది ఇది అనేసి మణికంఠనే అంటాడు. నేను గేమ్లో ఆడలేను, ఇంకా నాకు గేమ్ ఎట్లా ఆడాలో తెలియట్లేదు అంటాడు. కానీ నేను వీకెండ్ వెళ్ళిపోతానేమో అనేసి నాకు భయంగా ఉంది అంటాడు. అంటే వాట్ ఈస్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్? ఆయనకి డబల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది. ఒకటి నేను ఇక్కడ సర్వైవ్ అవ్వలేను అనే ఒక ఫీలింగ్ ఉంది, ఇంకో పక్కన నేను ఇక్కడ ఉండాలి ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, నేను ఈ ఆపర్చునిటీ లూజ్ చేసుకోవాలనుకోవట్లేదు, ఒకసారి నేను హౌస్లోంచి బయటికి పోయినానంటే నాకు మళ్ళీ ఆపర్చునిటీ రాదు అనే ఒక పాయింట్లో ఉన్నాడు. దాని తర్వాత నేను హ్యూమన్స్ని ట్రస్ట్ చేయను, సో ఓపెన్ అవ్వలేను, ఇంకా నేను హార్ట్ గేమ్ ఆడను, నో ఎమోషన్స్ అనేసి అన్నాడు. సర్లే ఎక్కడన్నా ఏడకుండా ఉంటాడేమో, ఇంకా నో ఎమోషన్స్ అంటా ఉన్నాడు కదా, మేబీ నార్మల్ అయిపోతాడేమో అనేసి అనుకుంటా ఉన్నాం. దాని తర్వాత సోనియా ఎందుకు మేము సీరియస్ తీసుకోవట్లేదని, ఏంది ఎవరు నామినేషన్స్ అబ్బాయితే ప్రేరణ వచ్చి సోనియా నామినేట్ చేసింది. నువ్వెవరు చెప్పడానికి మేము సీరియస్ తీసుకోవట్లేదని, ఆమె యోగా ఆమె ఇష్టం అంటే యష్మి గురించి ఏదో ట్రిగర్ చేస్తూ ఉంటే సోనియా మా పాయింట్స్ తీయకు అనేసి అంటే నేను డిఫెండ్ చేసుకుంటున్నా, హూ ద హెల్ ఆర్ యూ టు స్టాప్ మీ అనేసి అనింది. దెర్ ఇస్ నిఖిల్ కరెక్ట్గా చెప్పినాడు. దాని తర్వాత నువ్వు ఒక నేషనల్ టెలివిజన్ మీద జడ్జ్ చేస్తున్నావు ఒకరిని అనేసి అంటే యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ప్రాపర్గా ఉండాలి నీది అనేసి చెప్పినాడు. దట్స్ సో ట్రూ. నువ్వు ఎవరినైనా జడ్జ్ చేయొచ్చు, ఒకవేళ వాళ్ళని ట్రిగర్ చేయడానికి జడ్జ్ చేయొచ్చు, లేకపోతే నీకే ఇంప్రూవ్ అవ్వడానికి జడ్జ్ చేయొచ్చు, లేకపోతే జనాలకి వీళ్ళు ఇట్లా అనేసి పోర్ట్రే చేయడానికి జడ్జ్ చేయొచ్చు. బట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ యూసేజ్ వల్ల జనాలు నిజంగానే జడ్జ్ చేస్తారు. సో వాట్ ద హెల్ అని ఈ పిల్ల యూస్ చేయకపోయి ఉంటే అప్పుడు నిజంగానే సోనియా నిజమే కదా, సోనియా ఏదో మాట్లాడుకుంటా ఉంటే యష్మికి ఎందుకు అనేసి అనుకుంటారు. సో అది నిఖిల్ వచ్చి అప్పుడు సోనియాని గురించి ఈ మాట చెప్పాడు, అది నాకు కరెక్ట్ అనిపించింది. మణికంఠ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నువ్వు ఫెమినిన్ అనే వర్డ్ యూస్ చేయడం నాకు నచ్చలేదు,
నా దృష్టిలో మాటలు వదిలే క్యాండిడేట్ హౌస్లో ఉండనక్కర్లేదు, ఎందుకంటే నిన్ను చూసి జనాలు నేర్చుకుంటారు. అంటే విష్ణుప్రియ ఏమో నాకు క్లారిటీ ఉంది, మస్కులినిటీ ఫెమినిటీ అనేది మనుషుల్లోనే ఉంటుంది, నీకు నేను మంచి వేలోనే చెప్పాను అనేసి అనింది. సో అప్పుడు మణికంఠ వచ్చి నిన్ను చూసి 10 మంది నేర్చుకుంటారు అంటే విష్ణుప్రియ ఉండి ఐఎమ్ హియర్ టు ఎంటర్టైన్ పీపుల్ నాట్ ఎడ్యుకేట్ పీపుల్ అనింది. కరెక్ట్గానే అనిపించింది. విష్ణుప్రియ కరెక్ట్ పాయింట్సే పెడతా ఉంది కానీ ప్రాపర్ వేలో పెట్టట్లా. అవతల వాడు అరుస్తుంటే తగ్గిపోతుంది, అవతల వాడు ఎడ్డమంటే తెడ్డమని మాట్లాడుతుంటే షీఈ్ నాట్ ఏబుల్ టు గివ్ ప్రాపర్ ఆన్సర్ అనేసి నాకు అనిపిస్తుంది. దట్స్ ట్రూ, నిజంగానే ఎడ్యుకేట్ చేయడానికి రాలా, ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది. ఆ పాయింట్ ఎత్తుకుంటే మణికంఠ కూడా నేను చేస్తే గేము నువ్వు ఆడితే క్రైమ్ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే మణికంఠ కూడా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, నా లైఫ్ ఇంతే, నేను అయిపోయింది, నాకు ఏమైపోయింది, ఐఎమ్ డన్ విత్ మై లైఫ్ అని చెప్పడం ఎడ్యుకేట్ చేయడమా? అది ఈజ్ దట్ గుడ్ ఎడ్యుకేషన్ ఫర్ పీపుల్? నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా లైఫ్ ఎండ్ అయిపోయింది అని చెప్పేసి ఏం ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నాడు జనాలకి? ఆ పాయింట్ విష్ణుప్రియ తీసి మాట్లాడుంటే మణికంఠ సైలెంట్ అయిపోయి ఉంటాడు. సో విష్ణుప్రియ ఆ మాట అనలేదు. దాని తర్వాత నేను నీతో నువ్వు నన్ను ఫస్ట్ డే ఫెమినిన్ క్యారెక్టర్స్ ఉంది నాలో అన్నావు కాబట్టి మళ్ళీ అట్లాంటిది ఏదైనా మాట్లాడతావేమో అని చెప్పేసి నీతో ఇన్ని రోజులు తిరిగాను, ఏం మాట్లాడతావో చూద్దామని అనేసి అంటే విష్ణుప్రియ ఏడ్చేసింది. నాతో ఏదో షేర్ చేసుకోవడానికి వచ్చావు అనుకున్నాను కానీ నువ్వు నన్ను చెక్ చేయడానికి వచ్చావు అనుకోవట్లేదు. మా అమ్మ చనిపోయింది అనేసి నువ్వు ఆ పాయింట్ మీద నాతో కనెక్ట్ అయ్యావని చెప్తే నేను నిజంగానే నీతో కనెక్ట్ అయ్యాను, బట్ నువ్వు నన్ను చెక్ చేయడానికి, నన్ను టెస్ట్ చేయడానికి నాతో చేరావనేది నాకు బిట్రేయల్ లాగా అనిపిస్తుంది అనేసింది. ఆబ్వియస్లీ ఎవరికైనా హర్ట్ అవుతుంది. ఒక నిజంగా క్లోజ్గా మాట్లాడి నువ్వు ఎట్లా ఉంటావో ఏంటో ఎట్లా బిహేవ్ చేస్తావో తెలుసుకోవడానికి నేను నీతో తిరిగాను అని చెప్పడం ఈజ్ యాక్చువల్లీ పెయిన్ఫుల్. సో తర్వాత భాష హౌస్లో మ్యాక్స్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ నీకే వచ్చాయి. ఫుడ్ ట్రాష్ చేయడం అంటే అసలు మణికంఠకి రైటే లేదు మాట్లాడడానికి. ఎందుకంటే మణికంఠ కూడా పడుకున్నాడు, మణికంఠకు కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. సో మణికంఠ వచ్చి భాష మీద నామినేట్ చేయడం అదే రీజన్ మీద ఇస్ తుప్పాస్. ఎందుకంటే రెండు ఆయన చేసే పనులే ఆయన నామినేట్ చేసినట్టు అనిపించింది. ఆయన పడుకున్నప్పుడు తప్పు లేదు, పక్కన వాళ్ళు పడుకుంటే తప్పు. ఆయన ఇట్లా సూసైడ్ అది ఇది అని మాట్లాడితే ప్రాపర్ ఎడ్యుకేట్ చేసినట్టు జనాలకి, బట్ విష్ణుప్రియ మాత్రం ఫెమినిన్ అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ కాదు అని చెప్పేసి నాకు అనిపించింది. సో నువ్వు ఒక తప్పు చేసేటప్పుడు ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్. నువ్వు ఒక తప్పు చేసేటప్పుడు ఆపోజిట్ పర్సన్ ఆ తప్పు చేయకూడదు అనేసి నువ్వు అనుకోకూడదు. సో నీకు వస్తే రక్తము, పక్కన వాళ్ళకి వస్తే టొమాటో కెచప్ కాదు అది. సో యష్మి వచ్చి విష్ణుప్రియని కూర్చుంది. నేను కూడా కొన్ని మాటలకి చెప్తా కెమెరా ఉందని, నెక్స్ట్ టైం కాన్షియస్గా ఉంటామని నేను నామినేట్ చేస్తున్నా అనేసి అనిందనమాట యష్మి. ఓకే, నాకు అది కరెక్టే అనిపించింది, మేబీ తను తీసుకున్న డెసిషన్. దాని తర్వాత పృథ్వీ బేబక్క నామినేట్ చేశాడు. టాస్క్లో వీక్, సీరియస్నెస్ లేదు, ఫిట్ లేదు అంటే ఐఎమ్ ఫ్యాట్, ఐఎమ్ నాట్ ఫిట్ అని చెప్తే యష్మి వచ్చి గేమ్ పరంగా చెప్తున్నాడు బేబక్క అనేసి అనింది. ఆ పాయింట్లో పృథ్వీ బేబక్క నామినేషన్స్ జరుగుతున్నాయి. యష్మికి మధ్యలో దూరాల్సిన అవసరమే లేదు, బట్ యష్మి ఎందుకు మధ్యలో దూరేసి పృథ్వీని సపోర్ట్ చేసి మాట్లాడాలా? సో సమ్వేర్ నిజంగానే వాళ్ళిద్దరు బయటనే ఫ్రెండ్స్ కాబట్టి బయటే మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం అనేసి మాట్లాడుకొని వచ్చి హౌస్లో సపోర్ట్ చేసుకుంటున్నట్టు అయితే నాకు అనిపించింది పర్సనల్గా. సో మణికంఠ వచ్చి విష్ణుప్రియ నా పర్స్పెక్టివ్ ప్రకారం నేనేం తప్పు చెప్పలేదు, నాకు కవర్డ్గా ఉంటే నచ్చలేదు అంతే. మణికంఠ నామినేట్ చేస్తున్నారు. విష్ణుప్రియ నా పర్స్పెక్టివ్ ప్రకారం తప్పేం చెప్పలేదు, నాకు నీలాగా కవర్డ్గా ఉంటే నచ్చదు, అంటే నేను సూసైడ్ చేసుకుంటాను కదా, సో నాకు అట్లా కవర్డ్గా ఉంటే నాకు నచ్చదు అనేసి చెప్పి నామినేట్ చేశారనమాట. నాకు నీది సేఫ్ నామినేషన్ అనిపిస్తుంది అనేసి అన్నాడు మణికంఠ. సో మణికంఠ తనకి ఎవరు ఏం చెప్పినా కూడా హీ కెనాట్ యాక్సెప్ట్. సమ్వేర్ హీజ్ అ మిక్చర్ ఆఫ్ నటరాజ్ మాస్టర్ అనేసి అనిపిస్తుంది, కొంచెం నటరాజ్ మాస్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకే, నిఖిల్ అరవగానే యష్మి సైలెంట్ అయిందంట. సో ఆ పాయింట్ కూడా చెప్పాడు, నిఖిల్ అరవగానే యష్మి సైలెంట్ అయిందనేసి. యష్మి వచ్చి నిఖిల్ పప్పెట్లాగా చేస్తుంది అనేసి ఒక మాట అన్నాడంట. ఈ అబ్బాయి మాత్రం మాటలు వదిలేయచ్చు, బట్ పక్కన వాళ్ళు మాత్రం ఈయన మీద మాటలు వదలకూడదు. సో అది అంటా ఉంటే పృథ్వీ వచ్చి నువ్వు నెగిటివ్ పర్సన్, నీ నెగిటివ్ ఎనర్జీ అందరికీ పాస్ చేస్తావు అనేసి అన్నాడు. సో పృథ్వీ వచ్చి ఇప్పటిదాకా కనిపించలేదు ఎపిసోడ్లో. సో నిన్న ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడు కూడా అందరిని ఇమిటేట్ చేసినప్పుడు లైవ్లో కూడా కనిపించాడు. అండ్ ఆల్సో నామినేషన్స్లో కూడా కావాలనే అవతల వాళ్ళని ట్రిగర్ చేసినట్టు మాట్లాడుతున్నాడు, కావాలనే అవతల వాళ్ళని హర్ట్ చేసినట్టు, బికాస్ వాళ్ళ ఎమోషనల్ క్వశ్చన్తో ఆడుతున్నాడు అనేసి నాకు అనిపించింది. ఓకే, దట్స్ హిస్ గేమ్, దాంట్లో ఏం తప్పలేదు అనేసి నేను అనుకుంటున్నాను. సో ఈ వీక్ పృథ్వీ పోతాడు అనేసి అనుకున్నాము, బట్ పృథ్వీ పోయే ఛాన్స్ అయితే లేదు, బట్ బికాస్ హీఈస్ ఆల్సో ఎ సీరియల్ పర్సన్. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. దాని తర్వాత నేనైతే నైనిక మణికంఠని కూర్చుంది. ఒకరు నాకు అవ్వకూడదు అనుకున్నప్పుడు నువ్వు కూడా పక్కన వాళ్ళకి అది ఇవ్వకూడదు అనేది ప్రాపర్. అసలు నైనిక నిజంగా చాలా తక్కువ మాట్లాడుతుంది, బట్ మాట్లాడితే పాయింట్ మాట్లాడుతుంది అనేసి అనిపించింది నాకు. నైనిక బిహేవియర్ చాలా నచ్చింది, ఎక్కువ ఎక్స్ట్రాలు మాట్లాడుతూ, బట్ మాట్లాడితే మాత్రం కరెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది. బేబక్క, సోనియా, భాష
విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ నామినేటెడ్. సో దీనిలో ఎవరికి ఓటేస్తారనుకునేది మీరే పోయి ఓట్ చేసుకోండి ఈ వీక్. సో నా ఎలిమినేషన్ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేసి నేను చెప్తా. మణికంఠ నేను పెరిగిన ఇంకా ఎంత డిప్రెషన్లో గెలిపినాడు మణికంఠ. నేను పెరిగిన సాయిల్ నెగిటివ్ ఏమో అని చూస్తూ సగం జీవితం అయిపోయింది అన్నాడు. ఈ గేమ్ ఎట్లా ఆడాలో అర్థం అవ్వట్లేదు అన్నాడు. మణికంఠ ఇస్ జస్ట్ 26 or 27 years old. తను ఫస్ట్ డే లైవ్లో చెప్పినట్టున్నాడు ఐమ్ 29 or something. సో ఈజ్ జస్ట్ 29. బిగ్ బాస్కి వచ్చి 3వ రోజే అయింది, ఇంకా జీవితం అవ్వలేదు. ఇప్పుడు కూడా తను మార్చుకోవచ్చు, ఇప్పుడు కూడా జీవితం ఏం అవ్వలేదు. బట్ సమ్వేర్ ఆయన పాస్ నిజంగానే ఆయన బాగా ట్రిగర్ చేసి అట్లా కృంగిపోయేలాగా చేసిందేమో. మదర్ లేదు, ఫాదర్ లేదు, వైఫ్ వదిలేసింది, పాపను దూరం చేసింది, అండ్ స్టెప్ ఫాదర్ ఉన్నాడంట, ఆయన కూడా వదిలేశారు, అండ్ అత్త మా అమ్మ ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేదు. మేబీ హీస్ గోన్ త్రూ సో మచ్ ఇన్ లైఫ్. చాలా 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 బ్యాడ్ పాస్ట్ ఉండొచ్చు తనకి. బట్ దాన్ని దాటి ముందుకు ఎన్నుకునే దానికి నాకు బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ అనేది రావాలి. అది వదిలేసి ఆయన ఎక్స్ట్రీమ్ డిప్రెస్డ్ అయిపోతున్నాడు. సో నాకు ఇంకో దిక్కు లేదు, బిగ్ బాస్ తప్ప అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే యష్మి వచ్చి హగ్ చేసుకునేది తనను కూల్ చేయడానికి. అది నాకు బాగా అనిపించింది. బికాజ్ ఒకరి మీద కోపం ఉండేటప్పుడు దగ్గరికి వెళ్ళలేం. నేనైతే ఎవరి మీదైనా కోపం ఉంటే అసలు నేను దగ్గరికి వెళ్ళలేం, మాట్లాడను. ఎన్ని వారాలైనా ఎన్ని ఇదైనా కూడా అవతల వాళ్ళు తప్పు ఉందంటే నేను అసలు మాట్లాడను. బట్ ఇక్కడ యష్మి వెళ్ళి హగ్ చేసుకోవడం నాకు మంచిగా అనిపించింది. నేను ఓవర్ థింకర్, ఇక్కడ నుంచి గుమ్మం దాటితే నన్ను నెగిటివ్ అంటే నేను తీసుకోలేను అనేసి చెప్పి, సో ఇట్లా మాట్లాడి మణికంఠ ఎక్కడో నెగిటివ్ అయిపోతున్నాడేమో అనేసి అనిపించింది. అండ్ బయట నాకు తెలిసి మణికంఠ ఫ్రెండ్స్ అందరూ ఇట్లుండు అనేసి చెప్పి తనకి నిజంగానే ఇట్లే ఉండాలి అనేసి ఒక ప్లాన్ పెట్టుకొని హౌస్లోకి వెళ్ళాడు. కాబట్టి హీఈస్ నాట్ ఏబుల్ టు టేక్, బికాస్ ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయ్యి ఈ క్వశ్చన్సే వస్తాయనేసి ఆ ఆన్సర్సే ప్రిపేర్ అయ్యి హౌస్లోకి వెళ్ళి క్వశ్చన్ పేపర్ మారిపోయిందంటే ఎట్లుంటుందో అట్లా బిహేవ్ చేస్తున్నాడు అనమాట మణికంఠ. సో నన్ను అందరూ పిచ్చోళ్ళలాగా చేయకు, బ్రెయిన్ పెట్టి ఆడు అంటే నేను బ్రెయిన్ పెట్టి ఆడదాం అనేసి అనుకునేసి వచ్చాను. బట్ అది బెడిసి కొట్టింది. ఇంకా టైం ఉంది అనేసి ఎవరో అంటే నిఖిల్ అంటే మొత్తం అయిపోయింది ఇంకా టైం లేదు అనేసి చెప్తా ఉన్నాడు. ఇంక వెళ్ళిపోతాడనేసి ఫిక్స్ అయిపోయాడు మణికంఠ. అని నామినేషన్స్ పడే లోపల తీసుకోలేకపోయాడు అనమాట. సో మణికంఠ ఇంకా నేను ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి విగ్ తీసేశాడు. విగ్ కాదు, దట్స్ అన్ ఎక్స్టెన్షన్. ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు, దాన్ని బిట్ అంటారు. సో ఆ బిట్ తీసేసి ఐఎమ్ డన్ బిగ్ బాస్ ఇంకా అని చెప్పేసి బాగా ఎమోషనల్ అయిపోయాడు. సో మణికంఠ ఇస్ మానసికంగా నాట్ వెల్. బేసిక్గా బిగ్ బాస్లోకి వెళ్ళక ముందు ఒక సైకలాజికల్ రౌండ్ కూడా ఉంటుంది. మానసిక స్టేటస్ ఎట్లుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. మేబీ ఆ టైంలో మాత్రం నేను హౌస్లోకి ఎట్లయినా వెళ్ళిపోవాలి అని చెప్పేసి యాక్ట్ చేశారేమో. బట్ ఆయనకి చాలా సూసైడల్ థాట్స్ ఉన్నాయి. అండ్ అందరూ నన్నే అంటున్నారు, అందరూ నా మీదే ఇది తప్పుగా చూస్తున్నారు అనేసి ఆయనకి చాలా లో కాన్ఫిడెన్స్ ఉంది ఆయన మీద. సో చాలామంది రివ్యూవర్స్ ఆయన విగ్ తీసేది ఎగతాళిగా చేసి మాట్లాడుతూ ఉన్నారు. దట్స్ సో 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 బ్యాడ్ అనేసి నాకు అనిపించింది. బికాస్ ఒక ఇండస్ట్రీలో ఉండేటప్పుడు, ఒక టీవీలో అందరికీ కనిపించాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా అందంగా ఉండాలనేసి కోరుకుంటారు. సో తనకి కొంచెం హెయిర్ తక్కువ ఉంది. దట్స్ నాట్ హిస్ ఫాల్ట్ ఆల్సో. హెయిర్ తక్కువ ఉంది కాబట్టి తను ఎక్స్ట్రా విగ్ పెట్టుకోవడం ఇస్ నాట్ రాంగ్. ఆ విగ్ కూడా తీసేసినాడని చెప్పేసి కామెడీ చేసుకుంటా, దాని గురించి నవ్వుకుంటా, దట్స్ సో బ్యాడ్. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా హెయిర్ తక్కువ ఉందనేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. సో వాజ్ ఇట్ రాంగ్? అది తప్పు కాదు. బికాస్ ఈ ఇండస్ట్రీలో ఉండేటప్పుడు అందరికీ అందంగా కనిపించాలి అనుకునేటప్పుడు అది ఇన్ఫీరియారిటీయో, లో కాన్ఫిడెన్సో ఇంకేదన్నా ఉండని అది కొంచెం బిల్డ్ చేసుకునేదానికి అట్లా చేసుకుంటారు. అమ్మాయిలు కూడా చాలామంది లిప్స్టిక్ వేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు. దట్ డజంట్ మీన్ వాళ్ళంటే ఇష్టం లేదు అది ఇది అని కాదు. బికాస్ ఇట్స్ అ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. సో ఆ విగ్ ఎక్స్టెన్షన్ తీసాడు అంటే మేబీ హీ వాంట్స్ టు లుక్ గుడ్. బికాస్ దీని తర్వాత తనకి చాలా ఆపర్చునిటీస్ రావాలి. బిగ్ బాస్ నుంచి బయటికి ఊరికే రారు కదా, బిగ్ బాస్కి బయట ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. బిగ్ బాస్ ఇస్ అ వైడ్ ప్లాట్ఫామ్, చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అనేసి చేసుకుంటూ ఉన్నారు అనేసి వస్తారు అందరూ. అండ్ ఆల్సో తను చెప్పాడు నా దగ్గర మనీ లేదు అని చెప్పేసి. సో తనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి కూడా అంత మనీ లేకపోవచ్చు. దాన్ని మనం కామెడీ చేసేదైతే అస్సలు హ్యూమెన్ థింగే కాదు. నాకైతే ఆ పాయింట్ చాలామంది రివ్యూవర్స్ కామెడీ చేసే తన విగ్గు గురించి నాకు అస్సలు నచ్చలేదు. మేబీ మణికంఠ ఇస్ యాక్చువల్లీ ఎమోషనల్లీ ఎక్స్ట్రీమ్లీ వీక్. తనే చెప్పాడు నాకు ఎమోషనల్ క్వశ్చన్ చాలా తక్కువ అని చెప్పి. సో హీఈస్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ అనేసి అనిపిస్తుంది. హీఈస్ అన్డిజర్వింగ్ ఫర్ బిగ్ బాస్. ఎందుకంటే బిగ్ బాస్లో వచ్చిన 3వ రోజే ఈ అబ్బాయి ఏమైనా చేసేసుకుంటాడేమో నిద్రలో అనే ఒక భయం ఉండేటప్పుడు ఆ అబ్బాయి నేను ఇక్కడ ఉండాలి అనేసి ఒక పక్క చెప్తున్నాడు, ఇంకో పక్క వెళ్ళిపోయేదానికి జనాలకి ఛాన్స్ ఇస్తున్నాడు మాట్లాడేదానికి అనేసి అనిపిస్తుంది. సో నాకు ఎందుకో అనిపిస్తుంది బిగ్ బాస్ టీం వాళ్ళు కన్ఫెషన్ రూమ్కి పిలిచి కూడా అబ్బాయి కొంచెం ధైర్యం చెప్పారు. బట్ మనకు తెలీదు అబ్బాయి లోపల పెయిన్ ఎక్కువ అయిపోయేసి నిజంగానే మళ్ళీ సూసైడ్ అట్లాంటిది ఏదైనా చేసుకోవాలి అనేసి అనుకుని అదేమైనా చేసినాడంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే తమిళ బిగ్ బాస్లో ఒక పిల్ల ఉండేది, ఆ పిల్ల పేరు మర్చిపోయా, మోసస్. ఆ పిల్ల ఇది ట్విట్టర్ అకౌంట్ గుర్తుంది, మోసస్ మధుమిత ఏవో ఉంది, మధు ఆ పిల్ల పేరు, మధు మోసస్. సో ఆ పిల్ల బిగ్ బాస్లో చేయకోసేసుకుంది.
బిగ్ బాస్ హౌస్లో హ్యాండ్ కోసేసుకుని తమిళ్ బిగ్ బాస్ 3లో అమ్మాయిని వెంటనే బయటికి తీసుకెళ్ళిపోయారు, బిగ్ బాస్ ఇమీడియట్గా ఎలిమినేట్ చేశారు. సో ఒకవేళ ఆ అబ్బాయి అట్లాంటిది ఏదైనా చేసుకున్నాడంటే బిగ్ బాస్కే నెగిటివ్ నేమ్ వచ్చేస్తుంది. అది చూపించారు మనకి ఎపిసోడ్లో, బట్ ఇంటర్నల్గా చాలా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది చాలా ఇదైపోతుంది. అబ్బాయి చాలా ఎమోషనల్లీ వీక్ ఉన్నాడు కాబట్టి నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ వాళ్ళే పిలిచి అబ్బాయితో మాట్లాడేసి కొంచెం నెమ్మదిగా మాట్లాడి నీకు మేము మళ్ళీ కావాలంటే సీరియల్లో ఛాన్స్ ఇస్తాం అది ఇదని ఏదో ఒకటి చెప్పి ఆ అబ్బాయిని ఆ డిప్రెషన్లో పంపించకుండా పంపించడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే థర్డ్ డేకే ఇంత ట్రిగర్ అయ్యి ఇంత బాధపడుతున్నాడంటే ఇంకొక 100 రోజులు ఇంపాసిబుల్ అబ్బాయి ఉండేది. అండ్ ఆల్సో నాకు తెలిసి అబ్బాయిని ఎలిమినేట్ చేస్తే కూడా అబ్బాయి తట్టుకోలేడేమో, ఎందుకంటే నన్ను ఎలిమినేట్ చేసినప్పుడు నేను తట్టుకోలేకపోయినాను. నన్ను క్వారంటైన్ రూమ్లో పెట్టినప్పుడు బిగ్ బాస్ వాళ్ళు నేను ఏమైనా చేసేసుకుంటానేమో, నేనేమైనా సూసైడ్ అటెంప్ట్ చేస్తానేమో అని చెప్పేసి నాకు కాల్స్ చేస్తానే ఉన్నారు. సో మణికంఠ కూడా ఒకవేళ ఎలిమినేట్ అయితే కూడా అబ్బాయి సరిగ్గా తీసుకోలేడు, హీ కెనాట్ టేక్ ఇట్. ఎలిమినేట్ అయినా తట్టుకోలేడు, బిగ్ బాస్ వాళ్ళు పంపించేసినా తట్టుకోలేడు. తనకి ఆప్షన్ ఇప్పుడు వస్తామని చెమట టాబ్లెట్ వేసుకున్నాక ఓకే. సో బిగ్ బాస్ వాళ్ళు తనకి ఒక ఇది ఇవ్వకపోయినా తట్టుకోలేడు, బిగ్ బాస్ నుంచి బయటికి పంపించినా తట్టుకోలేడు, ఎలిమినేట్ అయినా తట్టుకోలేడు, హీ కెన్ నాట్ టేక్ ఎనీథింగ్. సో ఆ అబ్బాయికి చెప్పాల్సిన చెప్పలో చెప్పి ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించి తీసుకెళ్తే బెటర్ ఏమో అనేసి అనిపిస్తుంది. బికాస్ హీస్ ఎమోషనలీ వెరీ లో అండ్ చాలా డిప్రెషన్లో హౌస్లోకి వచ్చాడు అండ్ హీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ పాస్ట్. అది తప్పు అనేసి నేను చెప్పను, బట్ ఆ పాస్ట్ని ట్రిగర్ చేసుకుంటా ఆ అబ్బాయి ట్రిగర్ చేసుకుంటా తీసి స్ట్రాంగ్గా ఉండకుండా దాని గురించి ఎత్తి మాట్లాడడం ఇస్ నాట్ రైట్ అనేసి నాకు అనిపించింది. ఈ సాటర్డే నేను వెళ్ళిపోతే ఇంకా నాకు స్కోప్ లేదు అనేసి ఏడుస్తూనే ఉన్నాడు. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో పిలిస్తే నాకు ఇది రోలర్ కోస్టర్ లాగా ఉంది అనేసి అన్నాడు. నా భార్య కావాలి, అత్తమామ కావాలి, స్టెప్ ఫాదర్ కావాలి, నాకు రెస్పెక్ట్ నాకు కావాలి, ఎన్నో ఆశలతో వచ్చా, చాలా పాయిజ్డ్గా కన్స్ట్రక్టివ్గా ఉంటాను అనేసి వచ్చా, కానీ నా మీద నాకే కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది అనేసి చెప్పాడు అనమాట బిగ్ బాస్తో. బిగ్ బాస్ ఏం చేస్తాడు, నాకు నా పిల్లం కావాలి, మా అమ్మ నాయన కావాలి అనేసి అంటే యానిస్ తెచ్చిస్తాడు బిగ్ బాస్ ఏమన్నా లాయరా వాళ్ళిద్దరిని కలిపేదానికి. సో అది ఊరికే జనాల కోసం చేస్తున్నట్టు అనిపించింది. హీస్ నాట్ యాక్టింగ్, Manikanta is not acting. Maybe his nature itself is like that and he's under very bad depression. సో అది ఆయన బిగ్ బాస్లో ఉన్నాడంటే ఇంక పోన్ ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. అప్పుడు ఐ డోంట్ థింక్ హిల్ టేక్ ఇట్, అది తనకే ప్రాబ్లం. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ బిగ్ బాస్ టీమ్ సెన్స్ హిమ్ అవుట్, కొంచెం నెమ్మదిగా ఒక సైకియాట్రిస్ట్తో మాట్లాడించి సైకాలజికల్గా ఆ అబ్బాయిని కొంచెం స్ట్రాంగ్ చేసి పంపించడం బెటర్ అనేసి నాకు అనిపిస్తుంది. సో ఈరోజు ఏం జరుగుతుందంటే యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ చీఫ్స్ని చూస్ చేసుకోవాలి. సో 3 క్లాన్స్లో ఉన్నారు. సో నిఖిల్ వచ్చి బేబక్కని చూస్ చేసుకున్నాడు, సోనియా అండ్ మణికంఠ వీళ్ళు ముగ్గురు. సోనియాని యాక్చువల్లీ నిఖిల్ చూస్ చేసుకోలేదు, సోనియా వచ్చి లాస్ట్ లెఫ్ట్ అవుట్ అయిపోయింది. నిఖిల్ క్లాన్లో ఇద్దరే ఉన్నారు కాబట్టి సోనియా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. యష్మి క్లాన్లో ప్రేరణ, అభయ్, పృథ్వీ, భాష. నైనికా క్లాన్లో విష్ణుప్రియ, సీత, నబిల్, ఆదిత్య, ఓం. వీళ్ళకి రెండు టాస్కులు పెట్టారంట. సో ఫస్ట్ వచ్చి యష్మి క్లాన్ని నైనికా క్లాన్ని కొట్లాడుకోమన్నారు. ఇద్దరు దాంట్లో 4-4 ఉన్నారు కాబట్టి ఫస్ట్ గేమ్లో యష్మి క్లాన్ వాళ్ళు గెలిచారు, సెకండ్ గేమ్లో నైనికా క్లాన్ వాళ్ళు గెలిచారు. అండ్ ఆల్సో అది కాకుండా ప్రేరణ కోసం యష్మి నిఖిల్ నిలబడితే ప్రేరణ వచ్చి యష్మిని చూస్ చేసుకుంది. ఈరోజు జరగబోయేది ఇదే. ఆదిత్య, ఓం, నైనికా ఒకటే నిలబడింది. 1 and only రీజన్, నేను మీతో పాటు పనిచేస్తున్నా కాబట్టి వీ హ్యావ్ గుడ్ ర్యాపో, మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్, అందుకే ఐ వాంట్ యూ అని చెప్పేసి నైనికా వచ్చి ఆదిత్య, ఓం కోసం నిలబడింది. సీత కోసం నైనికా నిలబడింది. ఒకవేళ క్లాన్ వస్తే బ్యూటీ, బ్రెయిన్, బాడీ, స్ట్రాంగ్ ఒపీనియేటెడ్ ఉమెన్ నాకు కావాలి, మనకి ఒపీనియన్స్ కూడా మ్యాచ్ అయ్యాయి, సో ఐ వాంట్ యూ ఇన్ మై క్లాన్ అని చెప్పింది. మణికంఠ నిలబడితే ఫస్ట్ ఎవరు తీసుకోలేదనమాట. దాని తర్వాత నిఖిల్ నిలబడి హీస్ గుడ్ ఇన్ మెంటల్ స్ట్రెంత్, ఫిజికల్ ఎప్పుడు రాలేదు, సో ఐ వాంట్ హిమ్ టు ప్రూవ్, అందుకే నా టీంలో తీసుకుంటాను అనేసి అన్నాడు. నాకు అది మంచిగా అనిపించింది. దాని తర్వాత ఒక డిస్కషన్ వచ్చినప్పుడు కూడా నిఖిల్ చెప్తాడనమాట, అబ్బాయిని ఎవరు తీసుకోకపోతే ఇంకా వీక్ అయిపోతాడు, అందుకే నేను లేచి నిలబడ్డాను నా కోసం అనేసి. విష్ణుప్రియ నిలబడితే ఎవరు తన కోసం నిలబడలేదు, తను వెళ్ళి అందుకే బేసిక్గా విష్ణుప్రియ ఎవరిని నన్ను తీసుకోండి క్లాన్లో అని చెప్పేసి కన్విన్సింగ్గా మాట్లాడలేదు, అందుకే ఎవరైనా తీసుకోలేదేమో. బట్ తర్వాత లాస్ట్లో నైనికా నేర్చింది, ఎంటర్టైన్మెంట్ పాయింట్లో తీసుకున్నాను నేను నిన్ను అని చెప్పేసి. అభయ్ వచ్చి నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు నిలబడ్డారు. నిఖిల్ ఏమో హీ హ్యాస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, స్ట్రాంగ్, నా టీంకి వస్తే బాగుంటుంది అన్నాడు, బాగా లీడ్ చేస్తాడు అనేసి చెప్పాడు. యష్మి ఏమో నీ స్ట్రెంగ్త్ నెసెసిటీ నాకు ఎక్కువ, సో నాకు కావాలి నువ్వు అనేసి అనింది. పృథ్వీ వచ్చి నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు కోరుకున్నారనమాట. నిఖిల్ ఏమో నాకు అవసరం ఉంది, లీడర్ అనేసరికి నేను ఒకటే కాకుండా నాతో పాటు ఉండే వాళ్ళు కూడా లీడ్ చేయాలనుకుంటున్నాను అనేసి, నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది నా టీంలో అనేసి పృథ్వీని నిఖిల్ అంటే. యష్మి వచ్చి నైనికా కానీ నిఖిల్ కానీ గేమ్లో గెలిచి ప్రూవ్ చేసుకున్నారు, నాకు ఆప్షన్ రాలా, మీరు నా టీంలో నాకు ఆ ఆపర్చునిటీ ఉంటుంది, నా టీంలో ఉంటే నేను గెలుస్తాను, ఆడి గెలుస్తాను, నాకు ఆపర్చునిటీ ఉంటుంది అనేసి అంటే
తర్వాత యష్మి ఒక కన్విన్సింగ్ పాయింట్ చెప్పింది, మీరు కూడా హౌస్లోకి వచ్చినప్పుడు ఆ టాస్క్ మీరు ఓడిపోయారు, సో మీకు అనిపిస్తుంది నాకు గెలవాలి అని, నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి మీరు నాకు కావాలి అనేసి అంటుంది. యష్మి టీంని చూస్ చేసుకున్నాడు పృథ్వీ, నన్ను నామినేషన్ నుండి సేవ్ చేసింది, లక్లో వచ్చింది అనే ఫీలింగ్లో ఉంది, సో ఐ డోంట్ వాంట్ దట్ టు కంటిన్యూ, నేను తనని గెలిపిస్తానని చెప్పేసి తీసుకున్నారు. సో సమ్వేర్ నాకు నిజంగానే యష్మి అండ్ పృథ్వీ ఆల్రెడీ బయట బిగ్ బాస్కి వెళ్తున్నాం అనే ఒక పాయింట్లో మాట్లాడుకొని వచ్చారేమో అనేసి అనిపించింది. సోనియా ఇంకా యష్మి అండ్ నైనికా ఫ్లాన్స్ ఫుల్ అయిన దానివల్ల నిఖిల్ క్లాన్లోనే ఉంటామనేసి సోనియాని ఎత్తుకోమని నిఖిల్ క్లాన్లో వేస్తున్నారు. సోనియా ఒక ల్యాగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఆల్రెడీ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపో అనేసి అంటే ల్యాగ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అర్థం కాలే. సోనియా వచ్చి ఆడపులి అనేసి ఆమె ఫిక్స్ అయిపోయింది. బిందు మాధవిని ఏమైనా ఫాలో అవుతుందా అనేసి అనిపిస్తుంది. బిందు మాధవిని ఒక పక్క, గీతు రాయల్ని ఒక పక్క, ఇనాయాని ఒక పక్క, అందరినీ తీసుకొని ఆడపులి, పులులు, చిరుతలు, సింహాలు ప్రతి సీజన్లో ఉంటానే ఉంటారు. ఆ పిల్ల ఆడపులి అని డిసైడ్ చేసుకుని వచ్చేసింది. నన్ను కూడా అనుకోపోతారు చిరుతాను నువ్వు పెట్టుకోలేదని, నాకు నాగమావ ఇచ్చారు గైస్, మళ్ళీ మీరు మాట్లాడబోతారు. చాలామంది చెప్పారు ఈ బిగ్ బాస్ గురించి చెప్పు, నీ బిగ్ బాస్ గురించి ఎత్తద్దు అని చెప్పేసి. బట్ చాలామంది కమెంట్స్లో నేను ఏం మాట్లాడినా కూడా నా బిగ్ బాస్ గురించి ఎత్తుతున్నారు. సో మీరు ఎత్తినప్పుడు నేను ఎత్తడంలో తప్పలేదనేసి నాకు అనిపిస్తుంది. సో విష్ణుప్రియ ఏమో వచ్చి నిఖిల్తో మాట్లాడుతూ ఉండింది, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని. నేను నిన్ను వేరేలాగా అనుకున్నా, నువ్వు వేరేలాగా ఉన్నావు అనేసి చెప్తా ఉండింది. నాకు నీతో మాట్లాడడం లేదు, నువ్వు మాటల మాంత్రికుడివి అనేసి చెప్తా ఉండింది. నువ్వు చాలా సివియర్గా గేమ్ ఆడుతున్నావు, అది నాకు ఇప్పుడే అనలైజ్ అయింది, నువ్వు చాలా స్మార్ట్ అండ్ చాలా డామినేటింగ్ అని చెప్పేసి నిఖిల్తో చెప్తా ఉండింది. సో విష్ణుప్రియ ఎందుకు హర్ట్ అయిందంటే, నిన్న కూడా విష్ణుప్రియ నామినేషన్స్లో ఉండేటప్పుడు నిఖిల్ వెంటనే కత్తి తీసుకొని వచ్చి విష్ణుప్రియని సేవ్ చేసి ఉండొచ్చు, బట్ నిఖిల్ ఆ పని చేయలేదు. అండ్ ఈ రోజు కూడా విష్ణుప్రియ వచ్చి నిలబడితే ఎవ్వరు ఏ చీఫ్ నాకు విష్ణుప్రియ కావాలి అని చెప్పేసి నిలబడలేదు, అక్కడ కూడా విష్ణుప్రియ హర్ట్ అయింది. సో నిఖిల్ నా ఫ్రెండ్ అని చెప్పుకునేసి వచ్చిన విష్ణుప్రియ నిఖిల్ కంప్లీట్గా సోనియా సైడ్ ఉండడం తీసుకోలేకపోయింది. ప్రాబబ్లీ జెలస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్గా తను అట్లా లేడు, తను నాకు సపోర్టివ్గా ఉంటాడనేసి అనుకున్నాను, బట్ తన గేమ్ ఆడుతున్నాడని ఒక ఫీలింగ్తో ఏమైనా తను అట్లా ఫీల్ అయి ఉండొచ్చు. సో అందరు నైనికాని ఎందుకు చూస్ చేసుకున్నారంటే తను ఫ్రీడమ్ ఇస్తుంది, బట్ నువ్వు చాలా డామినేటింగ్ ఉంటావు, అందుకే నీ క్లాన్లో ఎవరు జాయిన్ అవ్వలేదు నిఖిల్ అని చెప్పేసి తను నిఖిల్తో చెప్తా ఉండింది. నిఖిల్ యాక్చువల్లీ కొన్ని మాటలు ట్రిగర్ అయ్యి ఏడ్చాడు. నేను డామినేటింగ్గా ఉంటే నేను నీతో ఇంత మాటలు మాట్లాడిచ్చున్నాను కదా, నేను బయట వేరే వాళ్ళు అయి ఉంటే వాళ్ళకి ఇంత ఆప్షన్ కూడా ఇచ్చున్నాను కదా నాతో ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అని చెప్పేసి అన్నాడు. సో ఇది ఈరోజు జరిగింది. క్లియర్గా ఎవరెవరు ఏమేమి డిస్కషన్స్ జరిగింది ఈ క్లాన్లోకి పోయే ముందని చెప్పేసి ఆల్రెడీ నేను నిన్న వీడియో చేసేస్తున్నాను లైవ్ చూసి, అది మీరు హోప్ అయిపోయింది, అది మీరు ఖచ్చితంగా చూడండి, నేను కామెంట్లో పెడతాను. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒంట్లో బాగాలేకపోయినా నేను మీకోసమే చేస్తున్నాను, సో నా కష్టాన్ని గుర్తించి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ రాత్రి రివ్యూ చేయడానికి ట్రై చేస్తా జ్వరం తగ్గితే, లేదా రేపు మార్నింగ్ ఈరోజు జరిగే ఎపిసోడ్ని రివ్యూ పెడతా. ఓకే గైస్, బై, ఐ లవ్ యూ.